అందరి ఉదయాలు కామన్‌గా స్టార్ట్ అవుతాయండి. కానీ సాయంత్రం ఒకటే చాలా చాలా పెద్ద డిఫరెన్స్ చూపిస్తది. ముందుకెళ్ళిపోయిన వాడికి, అక్కడే ఆగిపోయిన వాడికి, వెనకబడిపోయిన వాడికి తేడా అల్లా సాయంత్రమే. ఉదయం అందరూ రెడీ అవుతారు. అందరూ స్కూల్‌కెళ్తారు. అందరూ కాలేజీకెళ్తారు. అందరూ ఆఫీస్‌కెళ్తారు. లేకపోతే పనికెళ్తారు కదా! అందరూ రొటీన్‌గా ఉంటుంది. కానీ సాయంత్రం ఎందుకు చెప్తున్నానంటే, సాయంత్రం అయ్యేసరికి అబ్బా! ఏదో చేసేసాం అని చెప్పి రిలాక్స్ అయిపోవాలి. ఏదోకటి తినేయాలి. ఫోన్ ఓపెన్ చేయాలి. గంటలు, గంటలు, గంటలు లేకపోతే ఏదో ఒక పిచ్చాపాటి, ఎందుకు పనికిరాని కబుర్లు, లేకపోతే ఏదో ఒక ఎందుకు పనికిరాని విజిట్ బయటికెళ్ళడం అంటాను చూడండి, అలా సరదాగా ఇది. నేను ఒక ఇద్దరి విషయం చెప్తానండి. అంటే నా జీవితంలో కూడా జరిగిందే. ప్రతిసారి నాదే చెప్తే బాగోదు కదా! ఇప్పుడు మాట కాదిది. 15 ఏళ్ల కిందట నా దగ్గర పనిచేసిన ఇద్దరు గొడవ చెప్తానండి. ఇద్దరు సమానంగా చదువుకున్న వాళ్ళే, ఒకే ఉద్యోగం చేసేవాళ్ళు. ఒకడు సాయంత్రానికి ఇంటికెళ్ళిపోయి, ఇందాక నేను చెప్పాను చూడండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికెళ్ళిపోవాలి అనుకునే టైపు వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడంటే, ఏదో 5, 6 బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత 10 దాకా కూడా ఇందాకడ చెప్పిన పనులే. ఇక నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పొచ్చు కామెంట్‌లో. ఏం చేస్తాం సాయంత్రం అనేది? మీరు కూడా చెక్ చేసుకోండి ఏం చేస్తాం అనేదాన్ని. ఇక రెండోవాడు ఒక స్కిల్ నేర్చుకుంటాడండి ఖచ్చితంగా. ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకోవడం కోసం వెళ్తాడు. ఖచ్చితంగా ఆ రోజు చదువుతాడు. ఏదో ఒకటి చదువుకుంటాడు. ఖచ్చితంగా ఆ రోజు వర్కౌటో, వాకింగో ఏదో ఒకటి చేస్తాడు. ఖచ్చితంగా ఆ రోజు వాడికి ఏదైతే ఆలోచన ఉందో, చిన్న ఆలోచన అయినా కానీ పదును పెట్టడానికి ట్రై చేస్తాడు. ఖచ్చితంగా పడుకునే ముందు, అంటే వాడు చెప్పిన విషయాలే చెప్తున్నాను నేను. వాడి విషయం విన్నాను, వీడి విషయం విన్నాను, ప్రాక్టికల్‌గా చెప్తున్నాను. సపోజ్ రాంబాబు, సోంబాబు అనుకుందాం. మనం అలాంటివి చెప్పుకుంటాం కదా! అలాగే. ఈ రాంబాబు గారు మోస్ట్ ట్రెడిషనల్ టైప్. అంటే మనలో చాలామంది టైపు ఇంటికెళ్ళిపోయి హాయిగా ఉండే రకం. ఏం జరిగింది అంటే, సోంబాబు అనేవాడు ఈరోజు 1,00,000, 1,50,000 జీతం తీసుకుంటున్నాడు. పాత ఉద్యోగం అయితే చేయట్లేదు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నానండి. అప్పుడు 15,000కే జాయిన్ అయ్యాడు. ఇప్పుడు నెలకి 1,50,000 సంపాదిస్తున్నాడు. ఇంకొకడు ఉన్నాడు కదా! అది మన సోంబాబు. రోజు నేర్చుకొని ఒళ్ళొంచినోడు ఉన్నాడు చూడండి. ఈరోజు చెప్పాను కదండీ! ఇట్లా ఉన్నాడు. సో, మరి ఇది డిఫరెన్స్ అండి. మనం ఏం చేస్తాం, ఏంటి అనేది కాస్త డీటెయిల్డ్‌గా మీతో డిస్కస్ చేద్దామనండి. సో, మరి ఒక ప్రశ్న ఏసుకోండి. మీరందరూ కూడా ఒక ప్రశ్న ఏసుకోండి. మీ సాయంత్రాలు ఏదైతే మీరు కల కంటున్నారో, ఆ కలని బిల్డ్ చేస్తున్నాయా? ముందుకు తీసుకెళ్తున్నాయా? నిర్మిస్తున్నాయా? అదొకటే చెక్ చేసుకోండి. ఎందుకు సాయంత్రం అంటే, సాయంత్రం ఒక్కటే చాలామందికి అనుకూలమైన టైం అండి. ఒక సాయంత్రమే అద్భుతంగా టైం దొరుకుద్ది మనందరికి కూడా. కానీ ఆ సాయంత్రాలే మనందరం కూడా ఎందుకు పనికి రాకుండా చేసేసుకుంటున్నాం, వేస్ట్ చేసేస్తున్నామండి. సో, మరి ఇష్యూ బై ఇష్యూ, వన్ బై వన్ నేను చక్కగా పెడతాను. మీరు ఇక్కడ పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూశాక మీ అభిప్రాయం కూడా కామెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. సో, మరి ఇద్దరు స్నేహితుల కథ చెప్పాను. ఆ స్నేహితుల కథ మనందరికీ చాలామందికి ఉపయోగపడుతుంది. మనలో చాలామంది అంటే ఎంటర్టైన్మెంట్ ఉండొద్దని అంటలేదు, ఎంజాయ్ చేయొద్దు అని అంటలేదు. గుర్తుంచుకోండి, ఇందాక చెప్పాను కదా, రాంబాబు. ఇది మనందరిలో చాలామందిలాగే రాంబాబు. టీవీ, సోషల్ మీడియా, యూట్యూబ్, షార్ట్స్, సీరియల్స్. అబ్బే ఏదండి 5 నిమిషాలు 10 నిమిషాలనే కూర్చుంటాం. ఒక 5, 6 చూస్తున్నాం కదా అని అనుకుంటాం. కానీ ఎక్కడికి వెళ్తామో తెలుసు కదండి మీకు. ఎంత దూరం వెళ్తామో తెలుసు కదండి. చాలా దూరం వెళ్ళిపోతుంది కథ. గంటలు గంటలు గడిచిపోతాయి. తీరా చూసుకుంటే 8, 9 అవుద్ది. ఆ పూట చేద్దాం అనుకున్న కనీసం వాకింగు, వర్కౌట్ కూడా చేయలేమండి. అవునా కదా? అంటే మొబైల్ అనేది ఒక ఉచ్చు. ఆ మొబైల్ ఉచ్చు మిమ్మల్ని అందులో ఉంచేస్తోంది, బయటికి వెళ్ళనివ్వకుండా చేస్తోంది. చెక్ చేసుకోండి ఒక్కసారి. 5, 6 గంటల తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత ఎంత చూస్తున్నారు మొబైల్? మీరు అనుకుంటారు జస్ట్ 2 గంటలే కదా, 3 గంటలే కదా అనుకుంటాం కదా. ఒక ఏడాది 365 ఇంటూ 3, 4 గంటలు వేసుకోండి. 1,500 గంటలండి. ఒక మనిషి ఇంప్రూవ్ అవ్వడానికి, ఒక మనిషి ఒక స్కిల్ నేర్చుకోవడానికి, కొత్త విషయం నేర్చుకోవడానికి యావరేజ్గా 300, 350 గంటలు ఒక సంవత్సరానికి నేర్చుకుంటే కొత్త స్కిల్ వచ్చేస్తుందండి. అంటే చాలా చోట్ల ప్రూవ్ అయిన విషయమే ఇది. మరి మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి. సో, మరి జస్టు ఒక గంట కష్టపడేదానికే మనం అంత అంత ఇబ్బంది పడిపోతుంటే, మరి మిగిలిన వాళ్ళు చెప్పాను కదా, ఆ గంట వాడుకుంటున్నారు, ముందుకెళ్ళిపోతున్నారు. అంతకుమించి ఏమీ లేదు.
అంటే కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారా, కొత్తగా కోడింగ్ నేర్చుకుంటున్నారా, కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకుంటున్నారా, చాలా ఉన్నాయి కదండి ఈ ప్రపంచంలో నేర్చుకోవడానికి. కొంతమంది ఏదైనా ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు కదా అనుకుంటారు, వాళ్ళు స్టార్ట్ చేస్తారు, వీళ్ళు స్టార్ట్ చేయరు. ఈరోజు కూడా ఆఫీస్లో చిన్న డిస్కషన్ జరిగింది. సార్, గవర్నమెంట్ ఏదైనా బెనిఫిట్ ఇస్తే బాగుంది కదా, కొద్దిగా ఏదైనా అడ్వాన్స్మెంట్ ఇస్తే బాగుంది కదా కెరీర్లో, అంటే ఒక 3,000 4,000 5,000 ఇస్తే బాగుంది కదా అని ఆలోచిస్తున్నారు. ఏది బాగా మంచి మంచి కాలేజీల్లో చదువుకున్న కుర్రాళ్ళే నా దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళకు కూడా ఇదే విషయం చెప్పానండి. అలాంటి ఎక్స్పెక్ట్ చేయొద్దు. 3,000 5,000 కాదు, మీ స్థాయి 3 లక్షలు 5 లక్షలు మీరు సంపాదించగలరు. సైడ్ హెస్టులు పెట్టుకోండి, తప్పేమీ లేదు. గవర్నమెంట్ ఆఫీసర్ అంటే సాయంత్రానికి ఏం పట్టుకుపోదామా, 10 25 వెనకేసుకుందామా అని చూస్తూ ఉంటారు. మీరు అందులోకి వెళ్ళొద్దు. అలాగని ఇదిగో గవర్నమెంట్ ఏదో ఇస్తుందిలే అని చెప్పి అలా వెయిట్ చేయొద్దు అని చెప్పానండి. సో మరి ఇక్కడ ఏమేం చేయాలి ఏంటి అనేది డీటెయిల్డ్గా వీడియోలో చూద్దాం. పూర్తిగా చూడండి, షేర్ చేయండి. ముఖ్యంగా చాలామందికి ఇది అవసరం కాబట్టి షేర్ చేయండి. ముందు ఏం చేస్తారంటే, ఇంటికి వస్తారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే మొబైల్ పట్టుకోవడం మానేయండి ముందు దయచేసి. అంటే మొబైల్ పట్టుకోవడం అంటే నేను పట్టుకుంటాను. ఒకవేళ మీరు కంటెంట్ క్రియేషన్ చేస్తున్నట్టయితే, మంచి విషయాలు చెప్తున్నట్టయితే, ఏదైతే చదవాలనుకుంటున్నారో దాన్ని చదివేసి, సంబంధిత ఆర్టికల్స్ అన్నీ కూడా చదివేసి, చిన్న నోట్స్ రాసేసుకొని దాన్ని ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేస్తే బ్రహ్మాండంగా అయిపోతుంది. తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోండి. రెస్ట్ అంటే హాయిగా కళ్ళు మూసుకోండి, లేకపోతే మొక్కలకు నీళ్లు పోయండి కాస్త, లేకపోతే ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి. ఇలాగ టీ తాగుతారా, కాఫీ తాగుతారా, తాగేసేయండి. ఫ్యామిలీలో కూడా అందరితోనూ మాట్లాడేసేయండి, చక్కగా పలకరించేయండి. ఇంక తర్వాత చేయాల్సింది ఏంటంటే, మీ భవిష్యత్తు ఏంటి అనేది ఇక్కడ చూడండి అంటున్నాను. మీ భవిష్యత్తు ఏంటి అంటే, ఏం చేయాలనుకుంటున్నారు, భవిష్యత్తులో ఏం అవుదాం అనుకుంటున్నారు. ఏఐ స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారా, హాయిగా కూర్చొని దానికి డెడికేటెడ్గా పెట్టేసుకోండి. లేదు ఒక డాన్స్ క్లాస్కి వెళ్ళాలనుకుంటున్నారా, పెట్టేసుకోండి. లేదు ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, దాని గురించే కూర్చోండి. ఇక మొత్తం రైటప్, పేపరు పెన్ను పెట్టుకోండి, కూర్చోండి. లేదు ఏదైనా బుక్స్ చదవాలనుకుంటున్నారా, చదివేయండి. టెక్స్ట్ బుక్స్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. 1 గంట దానికి కేటాయించేసేయండి. అయిపోయింది కదా. ఆ తర్వాత హాయిగా శరీరాన్ని కదిలించడం అంటే వాకింగ్కి వెళ్ళిపోండి, లేకపోతే జిమ్కి వెళ్ళిపోండి. వాకింగ్లో ఉన్న గొప్ప బెనిఫిట్ ఏంటంటే, నేనైతే అదే చేస్తాను. వాకింగ్ అయిపోతుంది, సమ్ బిజినెస్ రిలేటెడ్ కాల్స్, ఆఫీసర్స్తో మాట్లాడేవి ఇంకా చాలా ఉంటాయి కదండి, అవన్నీ కూడా పూర్తి చేసేసుకుంటాను. లేదు ఏదైనా ఒక మంచి పాడ్కాస్ట్లు, మంచి వీడియోస్ వగేరా ఉంటాయి కదండి, అవి చూసేస్తాను. అంటే అటు బాగా ఇంపార్టెంట్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసేస్తాం, ఇవి చేసేస్తాం. ఇంకా మీ ఇష్టం. అది వాకింగ్ చేస్తారా, ఎక్సర్సైజా, యోగా అనేది మీ ఇష్టం. సో గుర్తుంచుకోండి, అంటే ఎంతసేపు మళ్ళీ కూర్చొని ఈ బిజినెస్ ప్లాన్ ఇస్తే ఉపయోగం లేదు. అదొక్కటే మీకు ఆనందాన్ని ఇవ్వదు. ఏది సంపాదన ఎంత సంపాదించినా ఉపయోగం ఏమీ ఉండదండి. సో మరి ఇలా చేయండి. ఉదయం చాలామంది చేసేస్తున్నాం అనుకుంటారు కానీ సరిపోదండి. అంటే చేసేసాం కదా, ఉదయం వర్కౌట్, ఇంకా రెస్ట్ తీసుకుందాం అనేది వదిలేయండి. ఆ పాటికి దయచేసి 7-7:30 లోపు అనుకున్నాం కదా, డైట్ కూడా తీసేసుకోండి, డిన్నర్ చేసేయండి అని. మీకు నచ్చిన డైట్ ఎలాగో చేసేస్తారు. తర్వాత ఇది చేయటం వల్ల ఎంత అంటే అంత బెనిఫిట్ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలి, ఇంకా రేపు ఏం చేయాలనుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యావరేజ్గా అందరం కూడా 11, 12, 1 గంటకి వెళ్ళిపోతున్నాం కదా. 10 పెట్టుకోండి, టైం 10 పెట్టుకోండి. ఈ 10కి ముందు చేయాల్సింది 1 గంట ఉంటుంది. చెక్ చేసుకోండి, కావాలంటే 1 గంట ఉంటుంది. సో మరి ఈ గంట రేపటి కోసం ప్లాన్ చేసేసుకోండి. అంటే ముఖ్యమైన విషయాలన్నీ కూడా జస్ట్ టు డూ పెట్టేసుకొని రాసుకోండి. జస్ట్ 5 10 ఉంటాయి, అన్నీ పొలవమని 50 30 రాయొద్దు. 5 10 పెట్టేసుకోండి. ఇంకా తర్వాత ఎందుకు 5 10 అంటే, రేపు లేచిన తర్వాత ఎటెళ్ళాలో తెలుస్తుందండి, దారి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే గజిబిజి ఆ రోజంతా వేస్ట్ అయిపోతుంది. సో ముందు రోజే ఇక మరి నిద్రకు ముందు ఏం చేయాలి, మొబైల్ చూడాలి, షార్ట్స్ చూడాలి, ఇన్స్టాగ్రామ్ చూడాలి. ఇది కదా. నేనేం చేస్తానంటే, రేపటి కోసం ఏ వీడియోస్ అయితే ఉన్నాయో అవి అప్లోడ్ చేసేసి పెట్టుకుంటానండి. టైమర్ పెట్టుకొని అప్లోడ్ చేసి పెట్టుకుంటాను. ఇదిగో ఈ టైంలో కంటెంట్ ఇచ్చేస్తున్నాను కదా, మాట్లాడుతూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దీనికి ముందు చదువుతాను, అలాగే నిద్రకు ముందు కూడా చదువుతాను. కనీసం ఒక పేజ్, ఒక చాప్టర్ చదవటానికి ట్రై చేయండి. లేదు ఒక మంచి పాడ్కాస్ట్, మంచి మనిషి వీడియో, అంటే లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, కావాలంటే కొద్దిగా స్పీడ్ పెంచుకొని నాలాంటి వాడు ఏదో సాగదీస్తున్నాడని ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. సో 1.5లో ఎంతో పెట్టేసుకొని చూసేయండి. ఎందుకంటే చాలా విషయాలు తెలుసుకోవాలి, ఇలాంటివి మంచి విషయాలు తెలుసుకోవాలి కాబట్టి. ఆ తర్వాత ఒక మంచి ఆలోచన, రేపటి రోజు ఇది చేద్దాము, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఈరోజు ఏదైతే చేయాలనుకున్నామో అవి సాయంత్రం పూటే చేస్తాం. గుర్తుంచుకోండి, పగలు చేసేదంతా మనది కాదు.
పగలు లైఫ్ అంతా కూడా మీది కాదు. మీకు తెలుసా ఆ విషయం? ఏది? ఆఫీస్‌లో పని, లేకపోతే ఫ్యాక్టరీలో పని, ఇంకో చోట అది తప్పక జీవితం అంటే బతకడం కోసంలా ఉంటుంది. సాయంత్రం చేసేది జీవించడం కోసంలా ఉంటుంది. మరి జీవించడం కోసం ఈ అవకాశం వదులుకుంటారా? అబ్దుల్ కలాం గారు కూడా ఒకటి చేసేవాళ్ళండి. రోజు ఏదైనా ఒక్కటైనా నేర్చుకోవాలనుకునేవాడు. నేర్చుకునే తత్వం కావాలి. నేర్చుకోవడం అంటే ఆ గేమ్, ఈ గేమ్ ఎలా ఆడదాం, ఏ ఇన్‌స్టాగ్రామ్ కొత్తయి చూద్దాం అవి నేర్చుకోవడం కింద రావు. గుర్తుంచుకోండి. నేనున్నాను. సపోజ్ కొత్త విషయం ఫైనాన్షియల్ సపోజ్ ఈ మధ్య పర్సనల్ ఫైనాన్స్ చెప్తున్నాను. పర్సనల్ ఫైనాన్స్‌లో చాలా విషయాలు ఉంటాయి నేర్చుకోవడానికి. అవి నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటా, చదువుతూ ఉంటా. అది నాకు కూడా అంటే ఎంత ఎకనామిక్స్ చదివినా, ఎన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా, డైలీ బిజినెస్ బేస్ చదివినా తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉంటాయండి. అవి నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఆఫీస్‌లో ఐటీ విషయాలు, మేనేజ్మెంట్ విషయాలు ఎలాగో తెలుస్తూనే ఉంటాయి కదా! ఆఫీస్‌లో చాలా కొత్త ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి డైలీ. వాటిని ఓవర్‌కమ్ చేసే నిమిత్తంలో చాలా వరకు సెర్చ్ చేస్తూ ఉంటాం. ఇది ఏఐ సెర్చ్ చేస్తాము, గూగుల్ సెర్చ్ చేస్తాం, చాలా వాడుతూ ఉంటాం కదా! సో, అక్కడ మీకు పనికొచ్చే విషయాలు ఏమైనా ఉంటే కనెక్ట్ చేసుకొని ఇంటికొచ్చాక చదువుకొని అలా చెప్తూ ఉంటానండి. సో, మరి ఇవన్నీ ప్రతిరోజు చేసే చిన్న చిన్న అలవాట్లు ఫలితం అండి. సో, మరి ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సాయంత్రం 6, 10 అనేది గోల్డెన్ అవర్స్ అండి. పీక్ టైం అండి. గోల్డెన్ టైం అండి ఇది. గుర్తుంచుకోండి. ఇది మీ ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుంది. మీ భవిష్యత్తుని ఇదే నిర్ణయిస్తుంది. మీ హెల్త్‌ని ఇదే నిర్ణయిస్తుంది. మీ ఫైనాన్సెస్‌ని కూడా ఇదే నిర్ణయిస్తుంది. ఈ టైమే వాస్తవం చెప్తున్నాను. సో, మరి ఇంత మంచి టైంని మీరేం చేస్తున్నారు? అంటే ఇక్కడ చాలామందికి ఉండేదేంటంటే డౌట్. చెప్పండి అది కూడా. నాకు కూడా ఉండేది ఒకప్పుడు. సాయంత్రం అయ్యేపాటికి డ్రైన్ అయిపోతాం కదండీ! అసలు ఎక్కడుంటుంది ఓపిక? ఎక్కడుంటుంది ఎనర్జీ అంటారు. ఉదయం 6కి లేచినప్పుడు ఎలా ఉన్నారో సాయంత్రం 6 కూడా అలాగే ఉండాలి. సాయంత్రం 10 కూడా అలాగే ఉండాలి. గుర్తుంచుకోండి. చాలా వరకు మెంటల్ బ్లాక్స్ ఇష్యూ ఇది. ముందు అసలు అంత కష్టపడిపోయాను, అంత పోటాడేశాను అనేది తీసేయండి ఫస్ట్ వన్. ఇంట్లో ఉండేవాళ్ళైతే మధ్యాహ్నం ఒక పవర్ న్యాప్ వేయగలిగితే మొత్తం డే బాగుంటుంది. ఆఫీస్‌లో ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు ఒక టీ, మంచి రిలాక్సేషన్. ఒక గంటకి 5 నిమిషాలు, 10 నిమిషాలు ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా! పెట్టుకోవడం అంటే ఈ సోషల్ మీడియా కాదు మళ్ళీ మనకి నచ్చిన పనులు. నేనైతే అలాగే చేస్తాను. కొత్త విషయం చదువుతా, ఒక ఆర్టికల్ చదువుతానంటే నాకు చదవటం అలవాటు కాబట్టి. మీకు ఇంకోటైతే మీరు అదే చేయండి. సో, అక్కడ ఎనర్జీ రావాలి. అంటే ప్రతి గంటకి కూడా మనకున్న చిన్న చిన్న హాబీసు మనల్ని బూస్టప్ చేయాలి. ఒక్కోసారి మంచి మ్యూజిక్ వింటాను. మంచి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిదో, బాలసుబ్రహ్మణ్యం గారిదో, లేకపోతే బాలమురళీకృష్ణ గారిదో వింటాననమాట. అది ఎనర్జీ లెవెల్స్‌ని బూస్ట్ చేస్తది. అంటే ఎప్పటికప్పుడు ఎనర్జీని తెచ్చుకోవడానికి చాలా ఉన్నాయండి. కొంతమంది మనుషులతో మాట్లాడినా కూడా ఎనర్జీ వస్తుందండి. మీరు గమనించారో లేదో? మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఒకళ్ళిద్దరు ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. వాళ్ళతో మాట్లాడడం వల్ల ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది. ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. అవునా కదా? ఒక మంచి పాజిటివ్ ఫీల్ తెప్పించగలుగుతారు. నాతో మాట్లాడినప్పుడు కూడా కొంతమంది అదే అంటూ ఉంటారు. కాకపోతే మరి ఎక్కువ మందితో మాట్లాడడానికి టైం ఉండదు కాబట్టి ఇదిగో ఈ రూపంలో వీడియోలు ఇచ్చేస్తున్నాను. సో, మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎనర్జిటిక్‌గా ఉండటం ఎలా అంటే ముందు స్వీట్స్ మ్యాక్సిమం తగ్గించండి. అంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. ఆయిల్ కూడా మ్యాక్సిమం తగ్గించండి. మంచి ప్రోటీన్ తీసుకోండి. మంచి ప్రోటీన్ అంటే మంచి ప్రోటీన్. కార్బోహైడ్రేట్స్ కూడా రిచ్‌గా తీసుకోండి. ఇక పళ్ళు, కాయగూరలు అందరూ చెప్పేవే ఓకే. ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా నిద్ర అండి. నిద్ర లేకపోతే ఏ డే కూడా శుభ్రంగా ఉండదు. సో, 10 నుంచి ఉదయం 5 దాకా నిద్ర పెట్టుకోగలిగితే అద్భుతం అన్నట్టు. గుర్తుంచుకోండి. చాలా చాలా అద్భుతం. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే మనం రోజు ఏదో ఒక బరువుని మోస్తూ ఉంటాం. అంటే డైలీ రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండలేకపోవడానికి కారణం ఇక్కడ పెట్టుకునే బరువండి. బరువంటే ఏం లేదు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏదో ఒక విషయాన్ని వేస్తారిక్కడ. అంటే పొడుస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది టాస్క్‌లు ఇస్తూ ఉంటారు. ఎన్నిచ్చినా కానీ గుర్తుంచుకోండి. మీరు ముఖ్యం అనేది గుర్తుంచుకోండి. మీ టైం ముఖ్యం అనేది గుర్తుంచుకోండి. అంటే మీకు ఏదైతే టైం ఉందో ఆ టైంని మీరు సేవ్ చేసుకోవాలి తప్పించి బయటున్న చెత్త అంతా పెట్టుకొని ఓవర్‌లోడ్ మొయ్యొద్దు అని నేను చెప్తున్నానండి. సో, మరి అంటే డే అంతా ఎనర్జిటిక్‌గా ఉండటం ఎలా అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చినా, ఒక సమస్య వచ్చినా అది మనకేదో నేర్పుతోంది. నేర్పటానికి ట్రై చేస్తోంది అనేదే చూడాలి తప్పించి అదేదో వచ్చింది, వచ్చి పడిపోయింది, నా జీవితం అయిపోయింది అని అనుకుంటే ఎవరు ఏమీ చేయలేం. కానీ అలా ఆలోచించి చూడండి. ముందు చిన్న చిన్నగా అలవాటు చేసుకొని చూడండి. మొదట్లో అలాగే ఉంటుంది. 25, 20 ఏళ్ల వాళ్ళకి అలాగే ఉంటుంది. కానీ అలవాటు చేసుకున్న వాళ్ళకి
దాన్ని ఫీల్ అయిన వాళ్ళకి, భరించిన వాళ్ళకి, భరించి తట్టుకొని ముందుకెళ్ళిన వాళ్ళకి అలవాటు అవుతుంది. సో నేను కూడా అంతేనండి. చాలా క్రైసిస్ మేనేజ్మెంట్ చేస్తాను. అంటే కోవిడ్ లాంటి క్రైసిస్ గుర్తుంచుకోండి. కోవిడ్ మేనేజ్మెంట్‌లో నేను ఉన్నందుకు చాలా హ్యాపీ. కీ రోల్ ప్లే చేసినందుకు ఇంకా హ్యాపీ అండి. అప్పట్లో కోవిడ్ అంటే ఎలా ఉండేది? కానీ అందరూ బాధపడిపోయి భయపడుతున్న టైంలో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి తీసుకుంటే, ఆ ఛాలెంజ్‌ని ఓవర్‌కమ్ చేయటానికి ప్రయత్నం చేస్తే ఎన్ని స్కిల్స్ వస్తాయండి. ఇక్కడ పోయేదేమీ లేదు కదా! అక్కడ మరీ పోతే ఇక అయ్యేదేదో అవుతుంది. ఏం చేయలేం కదా! సో మరి నా సలహా ఏంటంటే ఈవినింగ్ వేస్ట్ అవుతున్నటువంటి ఆ గంటలెన్ని అనేది ముందు లెక్కేసుకోండి. ఇప్పుడు చెప్పాను నేను 3, 4 రకాలుగా చెప్పాను కదా! 3, 4 రకాలు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఇంకా ఇంకా చాలా చాలా ఇబ్బందులు, మెంటల్ బ్లాక్స్ ఉంటాయి. ముందే గుర్తుంచుకోండి. అది విషయం చెప్తున్నాను. నేను నా ఈవినింగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చెయ్యను అని ఎవరైతే పెట్టుకున్నారో ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్ళిపోతారని చెప్తున్నా. ఇందాకడ రాంబాబు, సోంబాబు అని ఒక కథ చెప్పాను చూడండి. అది వాస్తవమే అది. సో మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఆలోచించండి. దేని మీద ఎక్కువ టైం కేటాయిస్తున్నారు? కామెంట్‌లో చెప్పండి దయచేసి. అంటే మీరు ఈవినింగ్ ఏ టైంకి ఇంటికొస్తారు? ఆ టైం నుంచి పడుకునేదాకా ఏం చేస్తారు? ఏ టైంకి పడుకుంటారు? నిజమే చెప్పాలి. అంటే సపోజ్ 6కి వస్తే 6-7 ఏం చేస్తున్నారు? 7-8 ఏం చేస్తున్నారు? 8-9, 9-10, 10 దాటిపోద్ది కొంతమందికి. 10-11, 11 కూడా దాటిపోద్ది కొంతమందికి. అక్కడేం చేస్తున్నారు? ఇంకా అది కూడా దాటిపోతే అక్కడేం చేస్తున్నారు అనేది చెప్పండి. చెప్తే మన చిన్న మాట మీకు అందరికీ ఒక మంచి మాట అయ్యే మార్గం చెప్తాను. అంటే ఏం లేదు, ఏం చెయ్యాలో చెప్తాను, ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్పాను. సో మరి దయచేసి మీ పిల్లలకి ఇది చాలా చాలా ఉపయోగం. పిల్లలకి ఏంటి, పెద్దలకు కూడా ఉపయోగం. ఇదంతా ఏదో పనికిరానిదండి, ప్రొడక్టివిటీ నిజంగా పెంచుతుందా అని కొంతమంది అనొచ్చు. కొంతమంది ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మీలో, అవి కూడా షేర్ చేయండి. నేనైతే నా ఈవినింగ్స్ని ఎంతంటే అంత చక్కగా ప్లాన్ చేసుకొని కాపాడుకోబట్టే ఈరోజు కాస్త బెటర్ పొజిషన్లో ఉన్నా. లేకపోతే నేను కూడా 10,000, 5,000కి కెరీర్ స్టార్ట్ చేసిన వాడినే. నేను మళ్ళీ చెప్తున్నానండి. కానీ పోమోడోరో టెక్నిక్ అంటాను చూడండి. ప్రస్తుతం పోమోడోరో అనేది నాకు ఇప్పుడు కాదు, పోమోడోరో గురించి తెలియక ముందే అది అలవాటు అయిపోయింది. మీలో ఎవరికైనా మాకు దాని గురించి చాలా క్లియర్గా, తేలిగ్గా, ఇంకా చక్కగా పాటించడం ఎలా చెప్పండి అంటే నాకు వచ్చిన విధానంలో, మీకు అర్థమయ్యే విధానంలో క్లియర్గా చెప్తా. కానీ కామెంట్లో చెప్పాలి కదా, చెప్పండి. సో మరి ఒక లైక్ ఇచ్చేసి షేర్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఫాలో అవుతూ ఉంటేనే కదా ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.